అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 27వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఎవరూ తీయలేదు, నేనే వచ్చానంటాడు సూర్య. అదెలా అంటుంది. అదే ఈ సూర్య మాయ అంటాడు చేతులు తిప్పుతూ. అబ్బా చెప్పండి సూర్య గారు, ఎలా వచ్చారు అంటూ సూర్య చేతిని పట్టుకొని ఊపేస్తూ అడుగుతుంది ధన్వి. ఓకే ఓకే చెప్తా ఉండు అంటూ తను ఎలాంటి ఫీట్స్ చేస్తూ తన రూమ్కి వచ్చాడో అంతా వివరించి చెప్తాడు సూర్య. సూర్య చెప్పిందంతా విని పెద్దగా నవ్వుతూ, ఎందుకు సూర్య గారు అంత కష్టపడటం, ఎవరికైనా ఫోన్ చేస్తే సరిపోయేది కదా అంటుంది ధన్వి. చేయొచ్చు, కానీ ఇంత అర్ధరాత్రి పూట ఎందుకులే అని వచ్చారు అని అడిగితే ఏం చెప్పను అంటూ కళ్ళెగరేస్తాడు సూర్య. ఏం చెప్తారు, నిద్ర పట్టలేదు అందుకే వచ్చాను అని అంటూ సూర్యని చూసి నవ్వుతూ, అలా చెప్తే బాగుండదంటుంది కదా, మరి అందుకే అన్ని ఫీట్స్ చేశాను, లేకపోతే నాకేమైనా సరదానా అంటూ దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది అంటాడు సూర్య. అని ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి, ఏముంది ఈసారి నేను ఇక్కడికి వచ్చేసరికి ఆ చెట్టు లేకుండా చేయమని నాన్నకు చెప్పాలని అర్థమైంది, అప్పుడే ఇంకోసారి మీరు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు కదా అని అంటుంది ధన్వి చెప్పిన దానికి సీరియస్ అవుతూ తనని చూస్తూ, రాక్షసి, అంతేకాని మిమ్మల్ని వదిలి ఇంకెప్పుడు ఇలా రాను అని మాత్రం అనవన్నమాట అని అంటూ ఉన్న సూర్యని చూసి నవ్వుతూ, లేకపోతే ఏంటి సూర్య గారు, ఇది సేఫ్గా వచ్చారు కాబట్టి సరిపోయింది, ఒకవేళ స్లిప్ అయిపోయి ఉంటే ఏమయ్యేది చెప్పండి అంటూ సూర్య ఎదపై వాలి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి సూర్య గారు, మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అంటుంది తన చుట్టూ చేతులేస్తూ. ధన్వి డల్ అయిందని గమనించిన సూర్య, లేదు బంగారం, సారీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యనులే అంటూ, నేను ఇలా చేయకుండా ఉండాలి అంటే మరి నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి సరేనా అని అంటాడు తన నుదుటిన ముద్దు పెడుతూ. సూర్య మాటలకు తలెత్తి తన కళ్ళలోకి చూస్తూ, ఉంటాను, కానీ ఎప్పుడైనా మీకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తే మాత్రం మీకు హాని కలిగించే పనులు ఏమాత్రం ఎప్పుడూ చేయకండి, అలా అని నాకు మాట ఇవ్వండి, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే మిమ్మల్ని హర్ట్ చేసుకునే పనులు చేయనని అంటూ చేయి చేస్తుంది ధన్వి. ఎందుకే నువ్వు నాకు దూరంగా వెళ్తావు, ఏ పరిస్థితులు అయినా సరే నిన్ను నాకు దూరం చేయలేవంటాడు సీరియస్గా బేస్ వాయిస్తో. సూర్య కోపానికి జంకుతూ, అంటే నేను మీకు దూరం అవుతానని కాదు నేను చెప్పేది, ఎప్పుడైనా ఉంటే అని అంటున్నా అంతే అని అంటుంది భయంగా సూర్యనే చూస్తూ. ధన్వి భయం తనకి తెలుస్తూ ఉంటే నెమ్మదిగా కూల్ అవుతూ, సరే అలానే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే నన్ను నేను హర్ట్ చేసుకునే పనులు చేయనులే అని అంటూ ధన్వి చేతిలో చేయి వేస్తూ ఆమెకు మాట ఇస్తూ హ్యాపీనా అంటాడు నవ్వుతూ. అని సన్నగా స్మైల్ ఇస్తుంది ధన్వి. పోనీ ఒక పని చేద్దాం, నువ్వు ఇక్కడికి వచ్చిన 1 వీక్ 10 డేసో నేను కూడా ఇక్కడే ఉంటాను, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ కదా అని అంటాడు సూర్య మెరిసే కలతో సూర్యని చూసి నవ్వుతూ. అంతకంటే ఎక్కువ రోజులు నెలలు ఉండాల్సి వస్తే అని అంటుంది నవ్వుతూ. ఎందుకుంటావే అన్ని రోజులు ఇక్కడ అంటాడు సూర్య క్వశ్చన్ మార్క్ వేస్తూ. ఏమో ఉండాల్సి వస్తే అంటుంది తలదించుకునే సిగ్గుపడుతూ. ఎందుకుంటావే అని ఏదో అనబోతూ ధన్వి సిగ్గును చూసి ఏదో అర్థమైన వాడిలాగా తన చుట్టూ చేతులు వేసి మీదకి లాక్కుని, అప్పుడు కూడా నీతోనే ఉంటా, అది ఇక్కడైనా మన ఇంట్లో అయినా, అంత ప్రెస్టీషియస్ మూమెంట్లో నీకు దూరంగా ఎందుకుంటాను, అసలు ఉండను అంటాడు నవ్వుతూ. కానీ పాపం ఆ క్షణంలో తనకేం తెలుసు, తన ప్రతిరూపం ధన్వి కడుపులో ఊపిరి పోసుకుంటుందన్న విషయం కూడా తనకు తెలియకుండా చేసే పరిస్థితులు ఆమె చుట్టూ అలుముకుంటాయని. సూర్యుని చూసి నవ్వుతూ, ఇప్పుడు సంగతి అప్పుడు చూద్దాం, కానీ ఇప్పుడు నన్ను వదిలేతే నేను రెడీ అవ్వాలి, ఆఫీస్కి వెళ్ళొద్దా అని అంటుంది ధన్వి. వెళ్దాంలే, కానీ నాకు అలాంటి ప్రెస్టీజియస్ మూమెంట్ త్వరగా టేస్ట్ చేయాలని ఉంది బంగారం అని అంటాడు సూర్య గారాలు పోతూ. అవునా అంటుంది నవ్వుతూ. కాబట్టి వాళ్ళ నుంచి కాదు ఇప్పటి నుంచే దానికోసం బాగా కష్టపడదాం, ఓకేనా అంటాడు తన మీదకు వాలిపోతూ. సూర్య గుండెలపై చేతులు పెట్టి ఆపుతూ, ఇదిగో ఇలానే టైం ప్లేస్ చూడకుండా ఇలా అల్లరి చేస్తున్నారని నేను మిమ్మల్ని వదిలి ఇక్కడికి వచ్చింది, అయినా మీరు మళ్ళీ మొదటికే వచ్చారంటుంది సీరియస్గా సూర్యనే చూస్తూ. సరే ఆఫీస్లో బుద్ధిగా ఉంటాను, ఇది ఇల్లే కదా అంటాడు మళ్ళీ తనను చుట్టుకుంటూ. ఇల్లైనా మీరు అఫీషియల్గా రాలేదు కాబట్టి ఇక్కడికి నా రూమ్లో మీరున్నట్టుగా ఎవరికి తెలుసు, మీరు అన్నట్టు అమ్మ నన్ను లేపడానికి వస్తే అందుకని మీ అల్లరిని కట్టిపెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని అంటుంది సూర్య ముక్కు పట్టుకొని ఊపుతూ. రాక్షసి, నా నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక సాకు వెతుకుతూనే ఉంటావు కదా నువ్వు అని తిట్టుకుంటూ వాష్రూమ్లోకి వెళ్తాడు సూర్య. వెళ్తున్న సూర్యని చూస్తూ, సారీ సూర్య గారు, నేను మీ దగ్గర స్ట్రిక్ట్గా ఉండక తప్పట్లేదు, లేకపోతే మీరు ఇలానే అల్లరి చేస్తారు, మళ్ళీ ఆఫీసులో ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, కాబట్టి నేను ఈ మాత్రం కఠినంగా ఉండక తప్పటం లేదనుకుంటూ సూర్య డ్రెస్ తీసి బెడ్ మీద పెడుతుంది. ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని బయటకు వచ్చిన సూర్య బెడ్ మీద ఉన్న తన డ్రెస్ని చూస్తూ, అరేవా నా డ్రెస్సెస్ ఇక్కడికి ఎలా వచ్చాయి, ఇప్పుడే అనుకుంటున్నా, బాత్ అయితే చేశాను కానీ నేను వేరే డ్రెస్ తెచ్చుకోలేదు కదా అని, ఈ 6 అడుగుల దేహాన్ని ఎందులో దాచుకోవాలబ్బా అని అంటాడు ధన్విని చూసి నవ్వుతూ. సూర్య మాటలకు నవ్వుతూ తన చేతిలో టవల్తో సూర్య తల తుడుస్తూ, మీరంత కష్టపడకూడదని నేను ఆల్రెడీ కొన్ని డ్రెస్సెస్ పేర్లో ఇక్కడ ఉంచేశానులేండి, ఎప్పుడైనా అనుకోకుండా ఇక్కడికి వచ్చినప్పుడు యూజ్ అవుతాయని అంటుంది ధన్వి.
సో స్వీట్. నా పిల్లానికి ముందు చూపు చాలా ఎక్కువ. నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నీ ముందే చేస్తుంది. అలాంటి పిల్లానికి మొగుడి తరపు నుండి మంచి అప్రిషియేషన్ ఉండాలి కదా అంటూ ధన్వి చుట్టూ చేతులు వేసి అల్లరిగా చూస్తాడు సూర్య. సూర్య చూపుల్లోని చిలిపితనానికి సిగ్గుపడుతూ దాన్ని బయటకి కనపడనివ్వకుండా కవర్ చేయడానికి అవస్థలు పడుతూ, నాకు ఎలాంటి అప్రిషియేషన్ అక్కర్లేదు, కానీ మీరు వెళ్ళి రెడీ అవ్వండి, ముందు ఆఫీస్కి టైం అయిపోతుందని అంటుంది. తన నడుమును చుట్టుకున్న సూర్య చేతులపై దెబ్బ వేసి, ఔచ్ రాక్షసి, అలా కొట్టావంటే చూడు ఎంత గట్టిగా తగిలిందో అని అంటాడు సూర్య ఎర్రగా కందిన తన చేతిని చూపిస్తూ. అసలే తెల్లగా ఉంటాడేమో, తన కొట్టిన దెబ్బకి ఆ ప్లేస్ అంతా కందిపోయి ఎర్రగా కనపడుతుంటే కంగారు పడుతూ, అయ్యో సారీ సూర్య గారు, గట్టిగా తగిలిందా అని అంటుంది కన్నీళ్లతో తన చేతిని ముద్దాడుతూ. ఈ చిన్నదానికే కంగారు పడిపోయి కన్నీళ్లు పెట్టేసుకునేంత ప్రేమని తన మీద పెంచుకున్న ధన్విని ఆరాధనగా చూస్తూ, ఉప్స్ నాకేం కాలేదు బంగారం, ఊరికే నుడికిద్దామని అన్నాను, దీనికే ఎవరైనా ఇలా ఏడుస్తారో చెప్పు అంటాడు ధన్విని దగ్గరకు తీసుకొని తన కన్నీళ్ళను తుడుస్తూ. అయినా అందరి మీద కైకయమని అరుస్తూ స్ట్రాంగ్గా ఉండే నా కంచు ఎందుకు నా ఒక్క విషయంలో ఇంత సెన్సిటివ్ అయిపోతుంది అంటాడు ధన్విని వదిలి తన ఫేస్ని దోసిల్లోకి తీసుకొని తన కళ్ళలోకి చూస్తూ. సూర్య చేతులపై తన చేతులు వేసి, ఏమో సూర్య గారు, అదంతా నాకేం తెలియదు, ఎందుకు ఇంత తక్కువ టైంలోనే మీకు ఇంత ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయాను, మీకు ఏ చిన్న కష్టం కలిగినా నేను అస్సలు తట్టుకోలేను, అది నా వల్ల అయితే ఐ కాంట్ బేర్ దట్ పెయిన్, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నా లైఫ్నైనా ఎండ్ చేసుకుంటాను, కానీ మీకు మాత్రం ఏం జరగనివ్వను అంటుంది ఉద్వేగంగా. ధన్వి మాటలు విని తట్టుకోలేనట్టు, నేనే చంపేస్తా, ఇంకోసారి ఇలాంటి మాటలు నీ నోటి నుండి కనుక వస్తే అని అంటాడు సూర్య కోపంతో. మొహం అంతా ఎర్రగా మారిపోగా ఎర్రబడిన సూర్య ఫేస్ చూస్తూ తన కోపం వచ్చి తన అర్థమై తనని కూల్ చేయదలిచి, అబ్బా ఊరికినే అన్నానులే శ్రీవారు, ఆ మాత్రానికే ఇంత ఫైర్ అయిపోతారా మీరు, చూడండి ఎలా ఉన్నారో భగభగమండే సూర్యుడిలా, ఏమనుకొని పెట్టారో, కానీ అత్తయ్య మీకు ఈ పేరు సూర్య అని, మీరు మాత్రం ఆ పేరుకి సార్థకత చేకూరుస్తున్నారు, అలా ఊరికూరికే కోపం తెచ్చుకుంటూ అంటూ చూడండి అని మీ కోపానికి ఒళ్ళు ఎలా కాలిపోతుందో అంటుంది క్యూట్గా ఫేస్ పెట్టి షర్ట్లెస్గా ఉన్న సూర్య గుండెలపై చేతులానించి. ధన్వి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి తన కోపం అంతా ఎగిరిపోగా, నాకెంత కోపం వచ్చినా దాన్ని నీ మాటలతో చేతలతో ఇట్టే పోగొట్టేస్తావుగా అంటాడు తనని చుట్టుకుంటూ. ఆ మాటలకి ధన్వి కూడా నవ్వుతూ సూర్య గుండెల్లో ఒదిగిపోతుంది గువ్వలాగా. కంచు, ఇవాళ మనం ఆఫీస్కి వెళ్ళొద్దే, ఎక్కడికైనా బయటికి వెళ్ళొద్దాం అని అంటాడు సూర్య తన చుట్టూ ఉన్న చేతుల్ని బిగిస్తూ. సూర్య మాటలకి తనని వదిలి మొహంలోకి చూస్తూ, ఆహా షికార్కి వెళ్దామా, మరి ప్రాజెక్ట్ సంగతి ఏం చేద్దాం శ్రీవారు, అటకెక్కిద్దామా అంటుంది ధన్వి వెటకారంగా. ఒక్కరోజుకి ఏం కాదులే, వేరేపటి నుండి స్ట్రిక్ట్గా వర్క్ చేద్దాంలే, ఈరోజు మాత్రం ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం, నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని అంటాడు సూర్య గారంగా. ముద్దుగా అడుగుతున్న సూర్యని చూసి నవ్వుతూ, వెళ్దాం కానీ ఇప్పుడు కాదు, ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత, మనకి ఎక్కువ టైం లేదు, మేమేమో ఇంకా ట్రైనింగ్ స్టేజ్లోనే ఉన్నాం, అది కంప్లీట్ అయ్యి ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసి మనం సబ్మిట్ చేయాలి చెప్పండి, మధ్యలో ఇలా అది ఇది అంటూ ఉన్న కాస్త టైంని కూడా వేస్ట్ చేసేస్తే ఎలా, పైగా నేను మన ఆఫీస్లో జాయిన్ అయ్యి ఇన్వాల్వ్ అయిన ఫస్ట్ ప్రాజెక్ట్కి ఇలా లేట్ అయిందనో ఇంకేదైనా కారణంతో రిమార్క్ రావడం నాకు అసలు ఇష్టం లేదు, పైగా ఇది మీ డ్రీమ్ ప్రాజెక్ట్, సో ఈ విషయాన్ని నేను అంత లైట్గా తీసుకోలేను, కాబట్టి ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళక తప్పదు, ఈవినింగ్ ఆఫీస్ టైమింగ్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం అంటుంది ధన్వి నవ్వుతూ. తన గోల్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఆమె యొక్క చిన్న చిన్న సరదాలను కూడా కాదనుకుంటున్న ధన్విని అబ్బురంగా చూస్తూ, థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు ఉద్వేగంగా ధన్విని గుండెలకు హత్తుకుంటూ. సరే సూర్య గారు, టైం అవుతోంది, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, మీరు రెడీ అవ్వండి అంటూ సూర్యని వదిలి వాష్రూమ్లోకి వెళ్తున్న ధన్విని చూసి ప్రేమగా, ఒక 6 months బంగారం, ఆ తర్వాత మన రిలేషన్ని అందరికీ తెలియచేసి లైఫ్ అంతా కూడా హ్యాపీగా గడిపేద్దాం మనిద్దరమే అని అనుకుంటూ డ్రెస్ చేసుకొని రెడీ అయిపోతాడు సూర్య కూడా. ధన్వి కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయ్యి రాగానే ఇద్దరూ కలిసి కిందకి వస్తారు. అప్పటికే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళడానికి అందరూ కూడా రెడీ అయ్యి హాల్లో కూర్చొని ఉంటారు. మోహన్ గారు, చరణ్ ధన్వితో కలిసి వస్తున్న సూర్యని చూసి మోహన్ గారు షాక్ అయితే చరణ్ ముసుముసుగా నవ్వుకుంటాడు. అప్పుడే బ్రేక్ఫాస్ట్ టేబుల్పై సర్ది వీళ్ళని పిలవడానికి వస్తున్న సాహితీ గారు ధన్వి పక్కనున్న సూర్యని చూస్తూ, ఏమండి పెళ్ళైనప్పటి నుంచి అమ్ములని సూర్యని ఒకే దగ్గర చూస్తూ ఉండడం వల్ల అనుకుంటా ఇక్కడ అమ్ములు ఒక్కతే ఉన్న నాకు సూర్య కూడా తన పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తోందంటారు సాహితీ గారు. వాళ్ళిద్దరిని మార్చి చూస్తూ ఆవిడ మాటలకు తేరుకున్న మోహన్ గారు, సరిపోయింది, నేనే సడన్గా చూసి షాక్ అయ్యానంటే ఇది ఏకంగా భ్రమ అని అనుకుంటోంది అనుకుంటూ ఆవిడ దగ్గరికి వచ్చి తలపై
తడుతూ నీ మోహన్ సూర్య నిజంగా ఇక్కడే ఉన్నారు అని అంటారు మోహన్ గారు. తన మాటలకు నవ్వుతున్న సూర్యని చూసి ఎలా ఉన్నారు సూర్య, ఎప్పుడు వచ్చారు అని అడుగుతారు మోహన్ గారు. నేను వచ్చేసరికి లేట్ నైట్ అయింది మావయ్య, ఆ టైంలో మిమ్మల్ని లేపి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని ధన్వికి కాల్ చేశాను, తను ఓపెన్ చేసింది అంటూ అందంగా అబద్ధం అల్లేశాడు సూర్య. ధన్వి సూర్య చెప్పిన దానికి ముసిముసిగా నవ్వుతూ ఉంటే తనని చూసి ఎలా చెప్పాను అని అన్నట్లు ఐవిస్ట్ చేస్తాడు సూర్య. దానికి సూపర్ అని అంటూ వేలు చూపిస్తుంది ధన్వి. అవునా, సరే బాబు రండి టిఫిన్ చేద్దరు కానీ అంటారు సాహితి గారు. సరే అంటూ అందరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. చరణ్ని చూస్తూ సడన్గా ప్రత్యక్షమైన సూర్యని చూసి మేము ఇంత ఆశ్చర్యపోతే నువ్వేంట్రా అసలు ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా నార్మల్గా ఉన్నావంటారు మోహన్ గారు నవ్వుతూ. మీకు బావ వచ్చింది తెలియదు కాబట్టి అలా ఉన్నారు, కానీ నేను బావ రావడం తన పాటలన్నింటినీ కూడా చూసేసానుగా అంటాడు సూర్యని చూస్తూ కళ్ళెగరేస్తూ. తినటంలో బిజీగా ఉన్న సూర్య చరణ్ అన్న మాటలు విని గతుక్కుమని చరణ్ వైపు తిరిగి అల్లరిగా నవ్వుతున్న అతని కళ్ళలోకే చూస్తాడు. నిజమే చెప్తున్నాడు అన్నట్టు. లోపలికి రావడానికి పాటలు పాడటం ఏంటి అని అంటారు మోహన్ గారు. అవును నాన్న అంటూ చెప్పనా అన్నట్టు చూస్తాడు సూర్యని. చెప్తావా అని కన్నింగా చూస్తూ తన ఫోన్లోని దీపు చరణ్లు నిన్న నైట్ డిన్నర్కి వెళ్ళినప్పుడు తీసిన పిక్స్ ఓపెన్ చేసి చరణ్ వైపుకు తిప్పి ఇప్పుడు చెప్పు అంటూ పెదవులు కదిలిస్తాడు సూర్య. వాటిని చూసి గొటుకలు మింగుతూ నువ్వు అక్కడే ఉన్నావా అంటాడు చిన్నగా, సూర్యకి మాత్రమే వినపడేలాగా. చరణ్ పరిస్థితి చూసి నవ్వుకుంటూ నిన్న ఈవినింగ్ నేను అక్కడే ఉన్నాను, ఆ హోటల్లోనే నాకు మీటింగ్ ఉంటే అటెండ్ అయ్యాను. రిటర్న్ వచ్చేటప్పుడే ఇంత మంచి దృశ్యాలు నా కంటికి కనిపించేసరికి వాటిని నా ఫోన్లో బంధించాను. చాలా బాగా వచ్చాయి కదా ఫొటోస్, ఒకసారి మామయ్యకి అత్తయ్యకి కూడా చూపిస్తాను ఆ టాలెంట్ని అంటాడు టీజింగ్గా. వద్దు బావా ప్లీజ్, నీలో ఇంత మంచి ఫోటోగ్రాఫర్ దాగి ఉన్నాడని నాకు తెలియదు బావా, ఇప్పుడు తెలుసుకున్నానుగా, ఇంకెప్పుడు నీ కెమెరాకి చిక్కకుండా జాగ్రత్త పడతాను, ప్లీజ్ బావా ఈ ఒక్కసారికి వదిలే దండం అంటూ బతిమాలుతాడు చరణ్. ఇంతగా బతిమాలుతున్నావు కాబట్టి ఇప్పటికి వదిలేస్తున్నా, ఇంకెప్పుడైనా నా దగ్గర తోక జాడించాలని చూసావో తెలుసుగా ఏం చేస్తానో అంటాడు సూర్య బెదిరిస్తున్నట్టుగా. సూర్య బెదిరింపులు చూస్తూ పులిబుందు దొరికిపోయిన మేకపిల్లలా ఉంది నా పరిస్థితి, అయినా నా కర్మ కాకపోతే ఎప్పుడు చూసినా ఈయన కళలోనే పడతాను ఏంటో నేను అని కొనుక్కుంటూ అస్సలు చేయనంటాడు చరణ్ చిన్నపిల్లాడిలా ఫేస్ పెట్టి. గుడ్, అలారా దారికి, హాస్పిటల్కి టైం అవుతోంది కదా, స్పీడ్గా తినేసి త్వరగా కామ్గా చెక్కే ఇక్కడి నుంచి అని అంటాడు సూర్య. అని బుర్రాడిస్తూ నాకు టైం రాకపోదు బావా, అప్పుడు చెప్తాను నీ సంగతి అని కొనుక్కుంటూ స్పీడ్గా తినడం మొదలు పెడతాడు చరణ్. తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళిద్దరూ చెవులు కొరుక్కోవడం చూసిన మోహన్ గారు ఏంటి నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరిద్దరే మాట్లాడుకుంటూ ఉన్నారు, సీక్రెట్ చెప్పుకుంటున్నారేంటి అంటూ నవ్వుతారాయన. ఏం లేదు నాన్న, మేమేదో మాట్లాడుకుంటున్నాంలే అని నాకు ఇవాళ సర్జరీ ఉంది, రావటానికి కాస్త లేట్ అవ్వచ్చు, నా కోసం వెయిట్ చేయకుండా మీరు తినేసి పడుకోండి అని అంటూ బాయ్ బావా, బాయ్ అమ్ములు అని అందరికీ బాయ్ చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు చరణ్. సరే మావయ్య, మేము కూడా ఆఫీస్కి వెళ్ళొస్తాం, రేపు ఏదో రిచువల్ ఉందని అమ్మ చెప్పింది, ఈవినింగ్ ఇటే వస్తామని వాళ్ళకి బాయ్ చెప్పేసి ధన్విని తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు సూర్య. కార్లో ఆఫీస్కి వెళ్తూ సౌజన్య గారికి కాల్ చేస్తాడు సూర్య. అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి దీపు కాలేజ్కి వెళ్తే సౌజన్య గారు విష్ణు గారు హాల్లో సెటిల్ అవుతారు ఏదో మాట్లాడుకుంటూ. ఈలోపు సౌజన్య గారి ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ని చేతిలోకి తీసుకొని స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న సూర్య వీళ్ళని చూసి నవ్వుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తారు సౌజన్య గారు. ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయడంతో హలో మా అని అంటాడు సూర్య. చెప్పు కన్నా అని అంటూ అక్కడికి వెళ్తే కానీ నీకు నిద్ర పట్టలేదన్నమాట అని అంటూ నవ్వుతారు సౌజన్య గారు. ఆవిడ మాటలకి ఆశ్చర్యపోతూ అమ్మా అది నీకెలా తెలుసు అని అడుగుతాడు సూర్య ఆశ్చర్యంగా. సూర్య అడిగిన దానికి నవ్వేస్తూ నేను నీ అమ్మనిదా, నాకు అన్నీ తెలిసిపోతాయి అంటారు సౌజన్య గారు. నిన్న నైట్ పిల్లిలాగా మెల్లిగా తలుపు తీసుకుని ధన్వి దగ్గరికి వెళ్తున్న సూర్యను చూసిన విషయం గుర్తు చేసుకొని నవ్వుకుంటూ సారీ మా అంటాడు సూర్య నవ్వుతూ. సారీ ఎందుకు కన్నయ్య, నాకు తెలుసు నా సూర్య ఎప్పుడూ కూడా ఏ తప్పు చేయడని. నీ భార్య దగ్గరికి వెళ్ళినందుకు నువ్వెవరికి అపాలజీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీ మధ్య ఉన్న ప్రేమను చూసుకొని, అండర్స్టాండింగ్ని చూసి అంటారు సౌజన్య గారు నవ్వుతూ. థ్యాంక్ యూ మా, మేము ఆఫీస్కి వెళ్తున్నాం, ఈవినింగ్ వస్తామని కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు సూర్య. ఈలోపు ఆఫీస్ రావడంతో కార్ పార్క్ చేసి ఇద్దరు మాట్లాడుకుంటూ కార్ దిగి డోర్స్ వేసుకుని ఆఫీస్లోకి వెళ్ళడానికి వెనక్కి తిరగగానే అక్కడే నుంచని వీళ్ళిద్దరూ ఒక కార్లో నుంచి దిగడాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న వ్యక్తిని చూసి షాక్ అయిపోతారు సూర్య ధన్వీలు. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నెమ్మదిగా ఆ పర్సన్ దగ్గరికి వెళ్తారు. తన దగ్గరికి వచ్చిన సూర్య ధన్వీలను మార్చి చూస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. తమని పిచ్చి చూపులు చూస్తూ ఉన్న తన భుజంపై చేయి వేసి ఫరా అని పిలుస్తుంది నెమ్మదిగా ధన్వి. అయినా తనలో ఎలాంటి మార్పు లేకుండా అలానే చూస్తూ ఉండడం చూసి
ఇదేంటి ఇలా అయిపోయింది అని అనుకుంటూ ఫరా అంటూ గట్టిగా తన భుజంపై చరుస్తుంది ధన్వి. ధన్వి దెబ్బకు తేరుకొని ఎదురుగా ఉన్న సూర్యని చూసి గుడ్ మార్నింగ్ సార్ అంటుంది ఫరా కంగారుగా. తన కంగారుని చూసి లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం సీరియస్గా ఫేస్ పెట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పి ధన్వికి సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్య. వెళ్ళిపోతున్న సూర్యని చూసి ఉఫ్ అంటూ గాలోదిరి సార్ని అంత దగ్గరగా చూసి హడలు చచ్చాను అనుకో, ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉందంటుంది ఫరా. సార్ అంటే అంత భయం ఎందుకే, ఆయన మనలా మనిషే కదా, ఏదో రాక్షం చూసినట్టుగా అంత వణికిపోతావెందుకు అంటుంది ధన్వి. నీకేమ్మా, నువ్వు బాగానే చెప్తావు, అందరికీ నీ అంత ధైర్యం ఉంటుందా ఏంటి అంటూ ఏదో గుర్తొచ్చిన దానిలా తన వైపుకు తిరిగి అవును నువ్వేంటి సార్ కాలం నుంచి దిగావు అంటుంది ధన్విని అనుమానంగా చూస్తూ. ఫరా ఇలా అడుగుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేసిన ధన్వి అదా, ఇవాళ నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకంటే ముందే ఆఫీస్కి వచ్చేసారు, నాకు కాస్త లేట్ అయింది, అప్పటికే లేట్ అయిందని కంగారు పడుతూ ఆటోలో వస్తున్నాను, అప్పుడు నా దరిద్రం కొద్దీ దారిలోనే ఏదో ట్రబుల్ ఇచ్చి ఆ ఆటో కాస్త ఆగిపోయింది, ఒకవైపేమో ఆఫీస్కి టైం అయిపోతుంది అని టెన్షన్, అసలే నా మీద పీకల దాకా కోపం ఉంది కదా ఆ మేఘనాకి, ఇప్పుడు నేను లేటుగా రావడం చూసి ఎక్కడ మళ్ళీ ఏదో అవకాశంగా తీసుకొని ఖచ్చితంగా నా మీద పెత్తనం చూపించాలని ట్రై చేస్తుంది. ఆ అవకాశం దానికి ఇవ్వకూడదని అటుగా వస్తున్న కార్ని లిఫ్ట్ అడిగాను, చూస్తే అది సూర్య సార్ కారు. ఒంటరిగా నుంచి ఇబ్బంది పడుతున్నాను కదా అని సార్ సానుభూతితో లిఫ్ట్ ఇచ్చారు, అది జరిగిందంటూ అప్పటికప్పుడు అందంగా కథలేసి ఇంతకీ ఇది నమ్మినట్టేనా అని మనసులో అనుకుంటూ ఫరా మొహంలోకి చూస్తుంది ధన్వి చెప్పిన కథ నిజమే అనుకుని నమ్మేసిన ఫరా పోనీలే, ఎలా అయితేనే కరెక్ట్ టైంకి వచ్చావు, లేకపోతే నువ్వు అన్నట్టుగా సైతాన్ నిన్ను పనిష్మెంట్ పేరు చెప్పి ఫుట్బాల్ ఆడేసుకునేది, సార్ పుణ్యమా అని దాని శాడిజం నుంచి బయటపడ్డావంటూ. కానీ ఇంకా నాకు ఆశ్చర్యంగానే ఉంది, అమ్మాయిల కిలోమీటర్ దూరంలో ఉండే సూర్య సారేనా నీకు లిఫ్ట్ ఇచ్చింది అని అంటుంది ఇంకా నమ్మశక్యం కానట్టుగా ఫేస్ పెట్టి ధన్వీనే చూస్తూ. అమ్మో ఇదేంటి మళ్ళీ ఇలా చూస్తోంది, ఇంకా దీనికి నమ్మం కలిగినట్లుగా లేదు, నా పెర్ఫార్మెన్స్ డోస్ని ఇంకొంచెం పెంచాల్సిందే అని అనుకుంటూ మేమేదో పార్కుల్లోనో పబ్బుల్లోనో కలిసి ఎంజాయ్ చేస్తూ నీకు దొరికిపోయామని నువ్వు అలా డౌట్ పడటానికి అని అంటూ ధన్వి నువ్వు అనుకున్నట్లు సూర్య సార్ ఆడపిల్లలకి ఆమడ దూరం ఉండే అపర ప్రవరకుడే కావచ్చు, కానీ ఎదురుగా ఒక ఆడపిల్ల ఇబ్బంది పడుతుంటే చూసి నాకెందుకులేని వదిలేసేంత స్టోన్ హార్టెడ్ పర్సన్ అయితే కాదు, ఆ కన్సర్న్తోనే నాకు లిఫ్ట్ ఇచ్చాడంటూ. అయినా ఆయన అమ్మాయిలకు దూరంగా ఉండటం కాదు, ఏ అమ్మాయి అయినా సార్ ఫేస్లో సీరియస్నెస్ని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి సాహసం చేస్తుందా, ఎప్పుడు చూడు మొహం అని పెట్టుకునే ఉంటారు. అసలు నాకు డౌట్, సూర్య సార్కి నవ్వటం అంటే ఏంటో తెలుసా అంటూ ఫరామైని దారి మళ్ళించి యాక్టింగ్ ఎరగదీసేస్తుంది ధన్వి సినిమా లెవెల్ పెర్ఫార్మెన్స్ చూసి నువ్వన్నది కూడా నిజమే, సార్ని దూరం నుంచి చూస్తేనే భయంతో కాలు చేతులు వణికిపోతాయి, ఇంకా ఆయన లవ్ చేసే సీన్ ఎవరికి ఉంటుంది, చేసినా చెప్పే సాహసం ఎవరు చేస్తారు, ఏదో ఆ మేఘన లాంటి వెర్రివాళ్ళు తప్ప అదైనా లవ్ చేస్తున్నాను అని మాకు చెప్పుకుంటూ తిరుగుతుంది, కానీ సార్కి ప్రపోజ్ చేసేంత ధైర్యం దానికి లేదు అని అంటుంది ఫరా చెప్పింది విని అవునా ఆ మేఘన సార్ని లవ్ చేస్తుందా అని అంటుంది షాకింగ్గా చూస్తూ. అవును, ఎప్పటి నుంచో, కానీ ఎప్పుడు మాకు చెప్పుకుంటూ తిరుగుతుంది నా సూర్య అని అంటూ, అంతే తప్ప సార్కి ప్రపోజ్ చేసే గట్స్ అయితే దానికి ఎక్కడివి, మన దగ్గరే తన మాటలన్నీ కూడా సార్ని చూసేసరికి సైలెంట్ అయిపోతుంది, ఈ విషయం మన ఆఫీస్లో అందరికీ తెలుసు ఒక్కసారికి తప్ప అంటూ. సర్లే పద, టైం అయిపోతుంది, లోపలికి వెళ్దాం, మళ్ళీ ఆ రాక్షసి చూస్తుందంటే క్లాస్ తీసుకుంటుంది అంటూ ముందుకు వెళ్తుంది ఫరా చెప్పినంత విన్న ధన్వి అమ్మో ఆ మేఘనది ఓన్లీ క్రషే అనుకున్నా, కానీ లవ్ అని ఇప్పుడే కన్ఫర్మ్ అయింది అనుకుని మేఘన ఫేస్ గుర్తు తెచ్చుకుంటూ చి అంటూ తలవి దిల్చుకొని వెదవ పిట్ట మొహం అదిను, దానికి నా సూర్య గారు కావాలా, ఇప్పటి వరకు పోనీ లేదు ఆడపిల్ల కదా అని ఊరుకున్నా, ఇప్పుడు అది నాకే పోటీ వస్తుందంటే ఇంకా చూస్తూ ఊరుకోను, దాన్ని పొగర్తించి ఈ ధన్వి అంటే ఏంటో దానికి తెలిసేలా చేస్తా అనుకుంటూ ఉంటుంది. ధన్వి తన వెనుక రావడం లేదని గమనించిన ఫరా వెనక్కి తిరిగి ఏంటి అక్కడే ఉన్నావు, ఇంకా త్వరగా రా టైం అవుతోందంటూ పిలుస్తుంది. ఫరా పిలుపుకు తేరుకున్న ధన్వి వస్తున్నా అంటూ తనతో కలిసి ఆఫీస్కి వెళ్తుంది. అప్పటికే టైం అవడంతో అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. తను కూడా తన సీట్లో కూర్చొని తన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి వర్క్లో లీనమైపోతుంది ధన్వి. అక్కడే తన సీట్లో కూర్చొని చేతికి కట్టుతో ఒంటి మీద అక్కడక్కడ బ్యాండేజ్లతో డెకరేట్ చేసిన తన బాడీని చూసుకుంటూ నిన్న అనుకోకుండా జరిగిన దానికి నాకు ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తారా సూర్య సార్, ఇప్పటివరకు ధన్విని నా టార్గెట్, కానీ నిన్నటి నుండి ఆ లిస్టులో మీరు చేరిపారు, మీ ఇద్దరిని విక్కీ అంత తేలిగ్గా వదిలిపెట్టడం అనుకుంటూ సీరియస్గా వర్క్ చేస్తున్న ధన్విని చూస్తూ నీపై ఉన్న సాఫ్ట్ కార్నర్తో నిన్ను నా స్టైల్లో కాకుండా స్మూత్గా హ్యాండిల్ చేద్దాం అనుకుంటే నువ్వు ఏం జరగకుండా ఇంత సీన్ చేయిస్తావా, ఇక నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను, నీ చుట్టూ ఉన్న దారులన్నీ కూడా మూసేసి నువ్వుగా నా దగ్గరికి వచ్చేలాగా చేసుకోకపోతే నా పేరు విక్కీనే కాదనుకుంటూ ధన్వి వైపు కసిగా చూస్తూ ఈవిల్ స్మైల్ చేస్తాడు విక్కీ.
హాస్పిటల్కి రీచ్ అయిన చరణ్ తన కార్ పార్క్ చేసి కీస్ని వేళ్ల మీద తిప్పుతూ హుషారుగా తన క్యాబిన్లోకి వెళ్తాడు. కీస్ని వ్యాలెట్ని తన ర్యాక్లో పెట్టి లాక్ చేసి యాప్రాన్ వేసుకుని తన సీట్లో కూర్చొని అసిస్టెంట్ నర్సుని పిలిచి అపాయింట్మెంట్స్ తీసుకున్న వాళ్ళని పంపించమని చెప్తాడు. అందరినీ చెక్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక అమ్మాయి వస్తుంది. ఎవరో తన క్యాబ్లోకి రావడం గమనించాడు, కానీ అదెవరన్నది చూసుకోకుండానే పేషెంట్ అనుకొని రండి కూర్చోండి అని అంటాడు, తన ఎదురుగా ఉన్న చైర్ని చూపిస్తూ. ఆ అమ్మాయి కూర్చోగానే మీ పేరు అని అడుగుతాడు, ప్రిస్క్రిప్షన్లో రాస్తూ. నా పేరు స్నేహ డాక్టర్ అంటున్న అమ్మాయి నవ్వుతూ. స్నేహ పేరు వినగానే రాస్తున్న పెన్ని వదిలేసి టక్కున తలెత్తి తన వైపు చూస్తాడు చరణ్ వైపు చూసి నవ్వుతూ, ఏంటి డాక్టర్ నన్ను చూసి అలా అయిపోయారు? ఇప్పుడు నేను మీ పేషెంట్ని, నన్ను ట్రీట్ చేయడం మీ బాధ్యత అంటుంది నవ్వుతూ. ఏంటి స్నేహ ఇది అంటాడు చరణ్ విసుగ్గా. అదేం డాక్టర్ అలా అంటారు? మీ దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్తో మీరు ఇలాగైనా ప్రవర్తించేది అంటూ. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటో వింటారా వినరా అని అంటుంది సీరియస్గా. ఓకే ఫైన్ చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం అంటాడు చేతులు కట్టుకొని స్నేహ వైపే సీరియస్గా చూస్తూ. ఇలా అడిగారు బాగుంది అంటూ. ఒక పర్సన్ వల్ల నాకు 5 yearsగా హార్ట్లో పెయిన్ స్టార్ట్ అయింది, కానీ అతని సంతోషం కోసం దాన్ని భరిస్తూ తన గోల్ రీచ్ అయ్యేంత వరకు తనకు దూరంగానే ఉన్నాను. ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది కదా అని నేను ఎంతో ఆశగా అతని ప్రేమ కోసం అంత దూరం నుంచి వస్తే అతని ప్రవర్తన నా గుండెలో మంటను రేపిందంటుంది కోపంగా. నిన్న దీపు చరణ్ల క్లోజ్నెస్ని గుర్తు చేసుకుంటూ తను చెప్పేదంతా సైలెంట్గా వింటున్న చరణ్ని చూస్తూ, ఇప్పుడు చెప్పండి నాకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు అని అంటుంది స్నేహ. దానికి నేనేం చేయగలను అంటాడు చరణ్. మీరే చేయాలి, ఎందుకంటే ఆ పర్సన్ మీరే కాబట్టి అంటూ చరణ్ దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకుని, నువ్వు అన్నట్టు నీ స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి, పైగా నీకు ఇష్టమైన ప్రొఫెషన్లోనే జాబ్ చేసి లైఫ్లో సెటిల్ అయ్యావు, అప్పుడు నువ్వు చెప్పినవన్నీ కంప్లీట్ అయ్యాయి కదా, ప్లీజ్ చరణ్ ఇక్కడైనా నా లవ్ని యాక్సెప్ట్ చేయి అంటుంది చరణ్ని దీనంగా చూస్తూ. స్నేహ చేతుల నుంచి తన చేతులు విడిపించుకుంటూ, ఆ రోజు నీకు ఇవి మాత్రమే చెప్పాను స్నేహ, ఇంకేం చెప్పలేదా అంటాడు సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ. చరణ్ అడిగిన మాటకి తను ప్రపోజ్ చేసిన రోజు చరణ్ మాట్లాడిన మాటను గుర్తు చేసుకుంటుంది స్నేహ. పదండి మనం కూడా ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. చిన్న ఫ్లాష్ బ్యాక్ అంతే. చరణ్, ప్రకాష్, స్నేహలు ముగ్గురు ఒకే కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్న రోజులవి. కాలేజీలో చేరగానే చరణ్ని చూసి మనసు పారేసుకుంది స్నేహ. ఆ ఉద్దేశంతోనే ఎంతమంది గర్ల్స్ ఉన్నా కూడా తను మాత్రం చరణ్, ప్రకాష్లతోనే ఫ్రెండ్షిప్ చేసింది. వీళ్ళు కూడా తనని ఒక మంచి ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేసేవాళ్ళు. కలిసి చదువుకోవడం, సినిమాలకి వెళ్ళటం, అల్లరి చేయటం అన్నీ కూడా ముగ్గురు కలిసే చేసేవాళ్ళు. తను కోరుకుంది కూడా అదే. చరణ్కి తను బాగా దగ్గరయ్యాక తన లవ్ విషయం చెబుదామని. అప్పటికే చరణ్కి తన గురించి అంతా తెలుసుంటుంది కాబట్టి తన ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడని అనుకుంది. అలానే 3 years వాళ్ళతో హ్యాపీగా ఉంది ఫ్రెండ్ లాగా. కానీ లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి తను కొంచెంగా చేంజ్ చేయడం మొదలుపెట్టింది. చరణ్ ఏ అమ్మాయితో మాట్లాడినా జలస్ ఫీల్ అయ్యేది, కొంతమందికి అయితే వార్నింగ్లు కూడా ఇచ్చేది. చరణ్ నావాడు, ఇంకోసారి తనను చూసి మాట్లాడిన కాలేజ్ మేనేజ్మెంట్కి మీపై కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని కాలేజ్ నుంచి డిబార్ చేస్తానని. అప్పటి నుంచి స్నేహ బెదిరింపులకు భయపడి ఏ అమ్మాయి చరణ్తో మాట్లాడడానికి సాహసించేది కాదు. ఈ విషయాలన్నీ వేరే ఫ్రెండ్స్ ద్వారా ప్రకాష్ చెవిన పడ్డాయి. ఆల్రెడీ చరణ్ విషయంలో స్నేహ ప్రవర్తన తేడాగా ఉండడం గమనించిన ప్రకాష్ ఆ మాటలతో కన్ఫర్మ్ చేసుకున్నాడు స్నేహ చరణ్ని లవ్ చేస్తోందని. ఈ విషయమే ఒకరోజు చరణ్కి చెప్పాడు ప్రకాష్. ఆపరా అవేం మాటలు, అలా ఏం ఉండదులే, ఎవరో ఏదో చెప్తే అని నమ్మేస్తావను కొని కొట్టిపారేస్తాడు చరణ్. కానీ తన అంచనాలను తలకిందులు చేస్తూ లాస్ట్ ఇయర్ ఫేర్వెల్ డే రోజు అందంగా రెడీ అయి రెడ్ రోజ్ ఫ్లవర్స్ ఉన్న బొకేతో చరణ్ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చరణ్ అంటూ తన లవ్ని ప్రపోజ్ చేసి చరణ్కి గట్టి షాకే ఇస్తుంది స్నేహ. ఆ సీన్ని ఆశ్చర్యంగా చూస్తున్న చుట్టుపక్కల స్టూడెంట్స్ అంతా ఓ అని అరుస్తూ గోలగోలు చేస్తారు. వాళ్ళ అరుపులకి తేరుకున్న చరణ్ రోజ్ బొకేతో నవ్వుతూ తన ముందు నుంచున్న స్నేహ వైపు చూస్తూ, ఏంటి స్నేహ ఇది, నీకు నాకు లవ్ ఏంటంటాడు ఇబ్బందిగా చుట్టూ చూస్తూ. చరణ్ మాటలు విని అప్పటిదాకా తనని యాక్సెప్ట్ చేస్తానన్న కాన్ఫిడెన్స్తో ఉన్న స్నేహ ఒక్కసారిగా డల్ అవుతూ, అదేం చరణ్ అలా అంటావు, మనం ప్రేమించుకోకూడదా ఏంటి అని అంటుంది. లేదు స్నేహ, నేను నిన్నెప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు, నిన్నెప్పుడు ఒక ఫ్రెండ్గానే ట్రీట్ చేశాను, నాకు ప్రకాష్ ఎలానో నువ్వు అంతే అంటాడు చరణ్. కానీ నేను ఆ ఉద్దేశంతోనే నీతో క్లోజ్గా ఉన్నాను, ఫ్రెండ్షిప్ చేస్తానంటుంది కోపంగా అరుస్తూ. అది నీ తప్పు, నీకు అలాంటి ఉద్దేశం ఉంటే ముందే చెప్పాల్సింది, ఇలా ఇప్పటిదాకా ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేయడం ఎందుకు అంటాడు చరణ్ అసహనంగా. సరే ఇప్పుడు ఏమంటావు, అయిందేదో అయిపోయింది, అదంతా వదిలే, నన్ను నా లవ్ని యాక్సెప్ట్ చేయి చరణ్ అంటుంది ప్లీజింగ్ టోన్లో. లేదు స్నేహ, నా లైఫ్లో నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, నేను స్టడీస్ కంప్లీట్ చేయాలి, నాకు ఇష్టమైన డాక్టర్ ప్రొఫెషన్లో నేను మంచి పేరుని తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలి, అప్పటి వరకు నేను ఈ ప్రేమ పెళ్ళి అనే వలలో ఇరుక్కోవాలని అసలు అనుకోవడం లేదు అని అంటూ కుండ బద్దలు కొట్టేస్తాడు
చరణ్ స్నేహతో. లేదు చరణ్, ఈ విషయంలో నీకు నా నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నువ్వు హ్యాపీగా నువ్వు అనుకున్నవన్నీ చేసేయి. కావాలంటే నేను కూడా హెల్ప్ చేస్తాను. ప్లీజ్ చరణ్, నా లవ్ని మాత్రం కాదనుకో అంటూ చరణ్ చేతులు పట్టుకొని వేడుకుంటుంది స్నేహ. తన చేతులను విసురుగా లాక్కుంటూ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ స్నేహ. ఎందుకు ఇలా పిచ్చిదానిలాగా బిహేవ్ చేస్తున్నావు? నాకు అలాంటి ఒపీనియన్ లేదు అంటే వినవేంటి అంటూ గట్టిగా అరుస్తాడు చరణ్ కోపంగా. చరణ్ కోపానికి భయపడి 2 అడుగులు వెనక్కి వేసి అక్కడే మోకాలపై కూలబడి చేతుల్లో తన మొహాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది స్నేహ. ఎంత కాదనుకున్న అప్పటిదాకా ఒక ఫ్రెండ్గా చూసిన అమ్మాయి అలా బాధపడటం చూడలేక తన దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ స్నేహ ఏడవకు, నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అంటాడు చరణ్ తనని ఓదారుస్తూ. ప్లీజ్ చరణ్, నువ్వే నన్ను అర్థం చేసుకో అంటూ చరణ్ని పట్టుకొని ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది స్నేహ. తను అలా అయిపోవడం చూసి, ఓకే ఫైన్, నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఇప్పుడు కాదు. నా లైఫ్లో నేను అనుకున్నవన్నీ సాధించిన తర్వాత నీపై అలాంటి ఒపీనియన్ కలిగితే అప్పుడు చూద్దాం. అప్పటి వరకు నన్ను నువ్వు ఇబ్బంది పెట్టకు, ఎప్పట్లాగానే మనం లానే ఉందాం అని అంటాడు చరణ్. కథ ఇంకా ఉంది. మరి చరణ్కి దీపుల మధ్యలో ఈ స్నేహ వచ్చి ఏమైనా చిచ్చురా చేస్తుందా? అక్కడ సూర్య ధన్వీల విషయంలో మేఘన విక్కీలు కలిసి ఏమైనా చేస్తారా? అసలు సూర్యని వదిలి ధన్వి ఎందుకు వెళ్ళిపోయింది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.